హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వెనీ క్రాఫ్ట్స్ డిజైనర్. ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో నోరూరించే పప్పు చింతకాయ వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఆవకాయ కలుపుకుని పప్పు చింతకాయ కాంబినేషన్లో తింటే చాలా చాలా బాగుంటుంది కదా ఈ రెసిపీ. ఎక్కడ లేట్ చేయకుండా లెట్ us స్టార్ట్ అవర్ పప్పు చింతకాయ రెసిపీ. ముందుగా ఒక గిన్నెలో వాటర్ తీసుకుని 1 కప్ కందిపప్పు తీసుకుని నానబెట్టుకుంటున్నాను. 2 to 3 hours అన్నది నానబెట్టుకున్న తర్వాత బాగా శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. 2-3 సార్లు ఇలా కడిగేసుకోవాలండి. వాటర్ అంతా కూడా నేను ఉంచేసుకుని ఈ విధంగా ఫ్రెష్ వాటర్లో పప్పు అంతా కూడా ఇందులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న పప్పులో మనం ఇప్పుడు వచ్చేసి చిటికెడు పసుపు, అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కట్ చేసి వేసుకుంటున్నాను. ఇలా పప్పు రెడీ చేసుకుని పక్కకు పెట్టుకుంటాను. కొద్దిగా గిన్నెలో 2 spoons ఆఫ్ వాటర్ వేసుకుని చింతకాయలు వేసుకుని కల్లుప్పు, మనం తినే పులుపుని బట్టి చింతకాయలు అన్నవి తీసుకుని ఈ విధంగా బాగా రబ్ చేసుకోవాలన్నమాట. ఇలా రబ్ చేసుకోవడం వల్ల చింతకాయలకున్న బ్రౌన్ కలర్ స్కిన్ అంతా కూడా పోయి మనకి డస్ట్ అనమాట పౌడర్ కింద ఉంటుంది కదా, ఆ పౌడర్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. ఇలా చేసేసి 2-3 సార్లు బాగా శుభ్రంగా కడిగేసుకోవాలి. చూడండి, గిన్నెలో బ్రౌన్ కలర్ డస్ట్ అంతా కూడా దిగిపోయింది. చూడండి, ఇలా కడిగి పెట్టుకున్న చింతకాయల్ని ఈ విధంగా రెడీ చేసుకున్నాను. కుక్కర్లో వాటర్ పోసుకుని పప్పు గిన్నె పెట్టుకుని దానిపైన మరో గిన్నెలో చింతకాయలన్నీ వేసుకుని ఈ విధంగా ప్లేస్ చేసుకుంటున్నాను. చింతకాయల్లో వాటర్ వేయకూడదు, స్టీమ్ కుడుగుతుంది అనమాట. కుక్కర్ క్లోజ్ చేసుకుని 5 to 6 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి, ఇక్కడ వచ్చేసి నాకు 5-6 విజిల్స్ అయిపోయిన తర్వాత నేను కుక్కర్ అన్నది ఓపెన్ చేసుకుంటున్నాను. మన చింతకాయలు అయితే ఈ విధంగా ఉడికిపోయి చింతకాయలు కొంచెం చల్లారే వరకు నేను పక్కకు పెట్టుకుంటాను. ఈలోపు పప్పులో మన టేస్ట్కి తగ్గట్టుగా కారం, మనం తినే స్పైస్ని బట్టి, అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కల్లుప్పు యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకుని పక్కకు పెట్టుకుంటాను. బాగా కలిపేసుకుని పక్కకు పెట్టుకుంటాను. ఆల్రెడీ మన చింతకాయలు అన్నవి కొంచెం చల్లారిని అనమాట. ఇందులో కొంచెం వాటర్ పోసుకుంటూ కొంచెం వాటర్ పోసుకుంటూ మనం చింతకాయలు అన్నవి బాగా ఈ విధంగా గుజ్జు కింద తీసుకుని ఈ రసం అంతా కూడా మరో గిన్నెలోకి స్ట్రెయిన్ చేసేసుకోవాలి. అంటే చింతకాయలతో వండేసుకోవచ్చు డైరెక్ట్గా, కానీ తుక్క అన్నది వస్తుంది కదా, కొంతమందికి ఇష్టం ఉండదు. ఇది ఒక స్టైల్ అనమాట. ఇందులో 2-3 రకాలుగా వండుతారు ఈ పప్పు చింతకాయ అన్నది. నేను ఈరోజు గుజ్జు తీసి వండుతున్నాను అనమాట. ఈ గుజ్జు అంతా ఈ విధంగా రసం తీసుకున్నాం. చింతపండు గుజ్జులాగా మనం చింతకాయ గుజ్జు తీసుకున్నాం. ఈ గుజ్జుని పప్పులో యాడ్ చేసేసుకుంటున్నాం. ఇలా యాడ్ చేసేసుకుని ఒకసారి బాగా కలుపుకొని, చూడండి ఇక్కడ లాస్ట్లో మిగిలిన పేళ్ళు ఉంటాయి కదా, అవి కూడా రిమూవ్ అయిపోయినాయి అనమాట. ఒకసారి వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుని ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుని బాగా ఉడికించుకోవాలి. దగ్గరికి అయ్యే వరకు ఉడికించుకోవాలి. ఇలా 10 నిమిషాలు ఉడికిన తర్వాత మన పప్పు చింతకాయ అన్నది ఈ విధంగా రెడీ అయింది. ఈ టైంలో నేను ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పప్పు చింతకాయ వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకుంటున్నాను. అదే ప్యాన్లో నేను నెయ్యి అన్నది యాడ్ చేసుకుంటున్నాను. 3 spoons నెయ్యి తాలింపు వేస్తున్నాను. నెయ్యి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది కదా, ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. నెయ్యి కరిగిన తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయ ముక్కలు, అలాగే దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేఖలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపటలాడే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. సమానంగా మన పోపు అన్నది ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన పోపులో కరివేపాకు యాడ్ చేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న పప్పు చింతకాయ అంతా కూడా ఇందులో వేసి మరో 10 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. తాలింపు వేసిన తర్వాత అందరూ స్టవ్ కట్టేస్తారు, అలా కాదండి. 10 నిమిషాల వరకు కుక్ చేసుకోవాలి. కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. ఇలా 10 నిమిషాల తర్వాత మన పప్పు చింతకాయ అయితే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ విధంగా నేను సర్వ్ చేసుకున్నాను. పప్పు చింతకాయ ఎలా ఉంది ఏంటన్నది ట్రై చేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నాం మర్చిపోకండి ఫ్రెండ్స్.